హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కమిటీల గురించి ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దామండి. అయితే కమిటీస్ గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. అందుకనే కమిటీస్ అన్నీ కూడా ఒక దగ్గర నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోని. మరి మీరు కనుక ఫస్ట్ టైం బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరి బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లోంచి. ఇందులో మీకు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీతో పాటుగా మిగతా కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. మీరు ఏపీ ఎండోమెంట్ కోర్స్ తీసుకున్నా, లేదా ఏపీఎస్సీ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకున్నా, లేదా ఎస్ఐపిసికి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నా సరే ఫుల్ కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నాబార్డ్ ఏర్పాటును సూచించినటువంటి కమిటీ ఏంటంటే, నాబార్డ్ అంటే ఏంటమ్మా, మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. మరి దీన్ని సూచించిన కమిటీ ఇది నరసింహం కమిటీ, శివరామన్ కమిటీ, కేల్కర్ కమిటీ అండి, చెల్లై కమిటీ అండి. సో శివరామన్ కమిటీ అండి. మనకి అకార్డింగ్ టు ద శివరామన్ కమిటీ రికమెండేషన్స్ మనకి 1982లో మనకి నాబార్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నాబార్డ్ వచ్చేసి మనకి ముంబైలో ఉందన్నమాట. దిస్ ఈజ్ అన్ అపెక్స్ బ్యాంక్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టర్ అనమాట. అంటే వ్యవసాయ రుణాలు ఇవ్వడంలో మనకి శిఖరాగ్ర బ్యాంక్ ఏదేంటంటే మనకి నాబార్డ్ అండి. మరి ఇదే 1982లో మనకి డ్వాక్రా అనేది ఎస్టాబ్లిష్ చేశారండి. డ్వాక్రా అంటే ఏంటంటే మనకి డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ రూరల్ ఏరియాస్ అండి. డ్వాక్రా అనేది మనకి 1982లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఓకే రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, ఇక్కడ మనం తీసుకుంటే 1982 జూలై 12 స్టార్ట్ చేశారండి. దీని ప్రధాన ఉద్దేశం గ్రామీణ వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక సహాయం చేయడం అండి. మరి నరసింహం కమిటీ తీసుకుంటే మనకి బ్యాంకింగ్ రంగం మీద చేశారండి. బ్యాంకింగ్లో డిజిటలైజేషన్ ఇప్పుడు వచ్చింది కదా, దాన్ని ఒకప్పుడు సజెస్ట్ చేసిన కమిటీ ఏదంటే మనకి నరసింహం కమిటీ అనమాట. కేల్కర్ కమిటీ ఏంటంటే మనకి ఫిస్కల్ డెఫిసిట్ని తగ్గించుకోవడం, అలాగే పన్ను సంస్కరణలపై పనిచేసింది ఇది. చెల్లై కమిటీ వచ్చేసి మనకి ద్రవ్య విధానం అండి. అంటే మనకి మానిటరీ పాలసీ అండ్ నెక్స్ట్ వచ్చేసి వడ్డీ రేట్లకు సంబంధించిన స్వేచ్ఛపై సిఫారసు చేసిన కమిటీ చెల్లై కమిటీ, రాజా చెల్లై కమిటీ ఇది. నెక్స్ట్ అండి మల్హోత్రా కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేసిన సంస్థ ఏదంట. మల్హోత్రా కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేసిన సంస్థ. వాస్తవానికి తీసుకుంటే ఇది మనకి ఇన్సూరెన్స్ సెక్టర్ మీద వేశారనమాట. ఎల్ఐసికి సంబంధించి చేశారు. మరి ఇది ఏంటి సజెస్ట్ చేసింది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, నాబార్డు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అండి, ఐఆర్డిఐ. నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పానండి. ఐఆర్డిఐ అంటే ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. ఇదేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ సెక్టార్ని మనకి రెగ్యులేట్ చేస్తుంది. రెగ్యులేటరీ బాడీ అంటే అర్థం ఏంటంటే మనకి నియంత్రించేటటువంటి సంస్థ అనమాట. భారతదేశంలో అని కాదు, జనరల్గా తీసుకుంటే మనకి ఇన్సూరెన్స్ అనేది మనకి 2 రకాలు ఉంటుందన్నమాట. ఒకటి జనరల్ ఇన్సూరెన్స్ అండి, రెండోది వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. మరి లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి తీసుకుంటే ఎల్ఐసి ఉంది, 1956లో దీన్ని నేషనలైజ్ చేయడం జరిగిందనమాట. దీని మీద సంస్కరణల కోసం మనకి వేస్తే ఈ కమిటీ ఏం చెప్పిందంటే ఐఆర్డిఐ అని సజెస్ట్ చేయడం జరిగిందనమాట. మల్హోత్రా కమిటీ 1993లో ఏర్పాటు చేశారండి. మరి బీమా రంగంలో ఉన్నటువంటి సంస్కరణల కోసం మనకు చెప్తే 1999లో మనకు ఐఆర్డిఐ అని స్టార్ట్ చేశారండి. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది. ఓకేనా రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్హెచ్బి వచ్చేసి 1988 అండి. ఎన్హెచ్బి అంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనమాట. హౌసింగ్ రంగంలో మనకి అపెక్స్ బ్యాంక్గా చెప్తారన్నమాట మనకి ఎన్హెచ్బిని. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా రాజీవ్ గాంధీ గారి టైంలో స్టార్ట్ అయింది. పేమెంట్ బ్యాంకులను ప్రతిపాదించినటువంటి కమిటీ ఏంటి? పేమెంట్ బ్యాంకులు మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అవి ఉన్నాయన్నమాట. భారతదేశంలోనే మనకి ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనే కాన్సెప్ట్ అనమాట. అంటే మనకి ప్రతి ఇంచ్కి కూడాను బ్యాంకింగ్ సంస్కరణలు, బ్యాంకింగ్ సర్వీసెస్ని ఇవ్వడం కోసం మనకు ప్రారంభించిందే ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కాన్సెప్ట్ అనమాట. దీనిలో భాగంగా మనకి ప్రధానమంత్రి జనధన్ యోజన కూడా పనిచేస్తుందండి. మరి పేమెంట్ బ్యాంకులను ఎవరు ప్రతిపాదించారు? ఆర్కే ఖాన్ కమిటీ, వర్మ కమిటీ, వాఘేలా కమిటీ, నచికేత్ మోర్ కమిటీ అండి. మరి నచికేత్ మోర్ కమిటీ అండి. సో నచికేత్ మోర్ కమిటీ అనమాట మనకి 2014 కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించారు పేమెంట్ బ్యాంక్స్ని. నో లోన్స్ విల్ బీ గివెన్, అంటే లోన్స్ ఇవ్వదనమాట. ఇది యాక్చువల్లీ మూలధనం 100 కోట్లు ఉండాలి. ఖాతాదారుల నుంచి గరిష్టంగా 2 లక్షల వరకు డిపాజిట్లు తీసుకోవచ్చు అనమాట. ఒకప్పుడు 1,00,000 ఉండేది. అల్ప ఆదాయ వర్గాల్లో చిన్న చిన్న వ్యాపారులు, వలస కూలీలు మొదలైన వారు ఖాతా తెరుస్తారు. దీనికి కరెంటు బిల్లు, పన్నులు, నగదు ఒక ఖాతా నుంచి వేరే ఖాతాకి డబ్బులు పంపించుకోవడానికి అనమాట. ఇది మెయిన్గా ఉపయోగపడుతుంది అనమాట పేమెంట్ బ్యాంక్స్. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి మనకి. షేర్వానీ కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేసిన సంస్థ ఇది. షేర్వానీ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఏ సంస్థను ఏర్పాటు చేశారు? కింద ఆప్షన్లో ఎన్హెచ్బి, సెబీ, నాబార్డ్, సిడ్బీ అండి. సెబీ అండి. యాక్చువల్లీ ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సెబీ అనేది దేని గురించి అంటే షేర్ మార్కెట్కి సంబంధించింది. సో షేర్ మార్కెట్కి సంబంధించింది షేర్వానీ కమిటీ అని గుర్తుపెట్టుకోవచ్చు. సెబీ అంటే మనకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి. దీన్ని కూడా 1988లో ఏర్పాటు చేశారండి. 1992లో మనకి దీనికి చట్టబద్ధత కల్పించారు పార్లమెంట్ ద్వారా. సెబీ అనేది ముంబైలో ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేసే సంస్థ మనకి సెబీ. మరి భారతదేశంలో మనకు ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్లు ఏంటంటే 2 ఉన్నాయండి. ఒకటి బిఎస్సి, రెండోది వచ్చేసి మనకి ఎన్ఎస్సి అనమాట. బిఎస్సి అంటే మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి అంటే మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి. మరి బిఎస్సి ఇచ్చేటటువంటి రిపోర్ట్ మనం సెన్సెక్స్ అంటామండి. అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి మనకి ఏదైతే ఇండెక్స్ ఉంటుందో దాన్ని సెన్సెక్స్ అంటారండి.
మరి ఎన్ఎస్సి ఇచ్చేటటువంటి ఇండెక్స్ని ఏమంటారంటే మనకి నిఫ్టీ 50 అంటారు అనమాట. ఎందుకంటే 50 టాప్ కంపెనీలు ఉంటాయి ఎన్ఎస్సిలోని. బీఎస్సీలో అయితే మనకి 30 కంపెనీస్ ఉంటాయి. మనకి మోస్ట్లీ నేను అనుకుంటున్నాను 30 కంపెనీస్ ఉంటాయి అనమాట. ఓకే, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. నెక్స్ట్ అంటే రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేయమని సూచించినటువంటి కమిటీ ఏదంట? రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ నుంచి రాబర్ట్సన్ కమిటీ, సార్జెంట్ కమిటీ, హంటర్ కమిషన్ అండ్ అక్వర్త్ కమిటీ అండి. అక్వర్త్ కమిటీ అండి. వాస్తవానికి తీసుకుంటే 1919లో మాంటెగ్ చేమ్స్ఫోర్డ్ రికమెండేషన్స్ వచ్చినప్పుడే ఒక కమిటీని అపాయింట్ చేశారండి. 1921లో అపాయింట్ చేస్తారు ఈ కమిటీని. కాకపోతే ఇది అక్వర్త్ కమిటీ అండి. అక్వర్త్ కమిటీ ఏం చెప్పిందంటే ఏషియాలోనే భారతదేశంలో రైల్వేకి సంబంధించి మంచి ఐడెంటిటీ ఉంది, అలాగే ఫైనాన్స్ పరంగా కూడా బాగా వస్తున్నాయి డబ్బులు అని చెప్పేసి సో రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్ నుంచి వేరు చేయమని చెప్పిందన్నమాట ఈ కమిటీ. దాని ప్రకారం మనకి ఇండియాలో మొట్టమొదటి సెపరేట్ రైల్వే బడ్జెట్ 1924-25లో మనకి పెట్టారనమాట. తర్వాత కూడా అంటే ఈవెన్ మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రైల్వే బడ్జెట్ని సపరేట్గానే పెట్టారండి. కాకపోతే మనకి 2017లో ఏం చేస్తారంటే మనకి సపరేట్గా ఒక కమిటీని అపాయింట్ చేస్తారండి. ఆ కమిటీ ఏంటంటే మనకి రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్లో మెర్జ్ చేసామని చెప్పింది. ఆ కమిటీకి చైర్మన్ ఎవరంటే వివేక్ దేబ్రాయ్. వివేక్ దేబ్రాయ్ వచ్చేసి నీతి ఆయోగ్లో ఒక మెంబర్ అనమాట అప్పుడు. సో ఆయన ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం తీసుకుంటే మనకి ప్రస్తుతానికి రైల్వే బడ్జెట్ అనేది సపరేట్గా అయితే పెట్టట్లేదు. మరి ఇండియాలో అగ్రికల్చర్ కూడా కొన్ని రాష్ట్రాలు సపరేట్గా బడ్జెట్ పెడుతున్నాయండి. అగ్రికల్చర్కి సపరేట్ బడ్జెట్ పెట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఏది, ఆ ముఖ్యమంత్రి ఎవరు మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, సో అక్వర్త్ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చడానికి మరి జాతీయం చేయమని సూచించిన కమిటీ ఏది? సో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రస్తుతం నేషనల్ మనకి ఎస్బీఐగా ఉందన్నమాట. ఒకప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేవారండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మనకి 1955లో చేంజ్ చేశారనమాట. మరి అలా చెప్పిన కమిటీ ఏది? అఖిలేంద్ర ఘోష్ కమిటీ, హనుమంతయ్య కమిటీ, శివరామన్ కమిటీ, జీజీ హనుమంతరాయ్ కమిటీ, గోర్వాలా కమిటీ అనమాట. సో అకార్డింగ్ టు ద గోర్వాలా కమిటీ రికమెండేషన్స్ మనకి 1955లో మనకి ఎస్బీఐకి ఏర్పాటు చేశారండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఐసిఐసిఐ కూడా మనకి ఇదే ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు. కాకపోతే అప్పటికి ఇది బ్యాంక్ కాదండి, ఇది కేవలం ఒక ఎన్బిఎఫ్సిగా ఉండేది ఐసిఐసిఐ అంటే మనకి ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు అనమాట. తర్వాత బ్యాంకింగ్గా మార్చారు దీన్ని యాక్చువల్లీ. మరి ఎస్బీఐ తీసుకుంటే మనకి ఇందులో చాలా అసోసియేట్ బ్యాంక్స్ ఉండేవండి, అవన్నీ కూడా కలిపిస్తారు. ఇందులోనే మనకి ఉమెన్ బ్యాంక్ ఉండేది, అది కూడా మనకి ఇందులో కలిపేయడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్బీఐకి సంబంధించి కూడా మనం తీసుకుంటే. ఓకే, మరి ఇండియాలో బ్యాంక్స్ నేషనలైజేషన్ ఫస్ట్ టైం మనకి 1969లో జరిగిందనమాట. 14 బ్యాంకులు నేషనలైజ్ చేశారు. తర్వాత 1980లో మరో 6 బ్యాంక్స్ నేషనలైజ్ చేశారనమాట. మరి మీకు ఇస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి నేషనల్ బ్యాంక్స్ ఎన్ని? ఓకే, అలాగే 1969లో మనకి 14 బ్యాంకులను నేషనలైజ్ చేయమని చెప్పినటువంటి కమిటీ ఏది? ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, ఈ మూడింటికి మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తాయి యూట్యూబ్లోని, అలాగే యాప్లో కూడా చాలా ఎక్స్ట్రాడనరీ కంటెంట్ పెడుతున్నాను మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా. ఓకే, మన బాలు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ లేదా కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్ ద్వారా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.